ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాం. అనుదినం ప్రభు సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు వాక్యమును మీతో పంచుకోవడానికి ప్రభు వారు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధ గ్రంథం తెరిచినట్టయితే గనక ప్రతి ఒక్కరూ కూడా దేవుడు వాక్యమును ధ్యానించవచ్చు. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టెను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రతి ఒక్కరూ కూడా భూమి మీద ఉంటున్నప్పుడు వారిని మనుషులు యొక్క పై రూపాన్ని లక్ష్య పెడతారు. పై రూపాన్ని బట్టి వారికి వాల్యూ ఇస్తారు. ఓ సహోదరా, ఈరోజు నీ భర్త నిన్ను ఎక్కువగా ప్రేమిస్తుందేమో. ఓ సహోదరి, నీ భర్త నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావేమో. కానీ ఒకరోజు వచ్చేటప్పటికి ఎవరు నీకు శాశ్వతం కాదు. నీ కుమారుడును లేదా నీ కుమార్తెను ఎక్కువగా ప్రేమిస్తున్నావేమో, కానీ వారు ఎవరు నీకు శాశ్వతం కాదు. దేవుడు హృదయమును లక్ష్య పెడతాడంట. ఆమె ఒక సమయం వచ్చేటప్పటికి ఏ ప్రేమ కూడా నిన్ను ఆదరించదు, ఏ ప్రేమ కూడా నిన్ను చేర్చుకోదు. ఆలోచించు, ఉదయకాల సమయంలో కేవలము నిన్ను చేర్చుకునే ప్రేమ. ఇప్పుడు నీవు అందంగా ఉన్నావని చేర్చుకునేవారు ఉన్నారేమో. సహోదరి, సహోదరుడా, ఆలోచించు. నువ్వు చూడడానికి అందంగా ఉన్నావేమో అని నీతో మాట్లాడేవారు ఉన్నారేమో, కానీ ఒక కాలం వచ్చే సమయానికి నీతో మాట్లాడేవారు ఎవరో ఉండకపోవచ్చు, నిన్ను ప్రేమించేవారు ఎవరో ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడే బలంతోటి ఉండగానే, శక్తితోటి ఉండగానే హృదయమును లక్ష్య పెట్టే దేవుడి యొద్దకు వచ్చి ఆయన యందు నీవు నమ్మిక ఉంచగలిగితే, ఆయన తట్టు నువ్వు చూడగలిగితే, నీ పై రూపం ఎలాగున్నప్పటికీ కూడా, నీవు చూడడానికి అందవికారముగా ఉన్నప్పటికీ కూడా ప్రభు వారిని హృదయమును లక్ష్య పెడతారు. నీ పై రూపమును ఆయన చూడరు. ఆమె ఈ సత్యమును నీవు గ్రహించినట్టయితే కనుక ఇప్పుడే ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయనను నీవు స్మరణకు తెచ్చుకోగలిగితే కనుక ఆయన నిన్ను, నీ హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఆలోచించు ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయకాల సమయంలో ఆయన నువ్వు స్మరణకు తెచ్చుకో. నువ్వు స్మరణకు తెచ్చుకుంటే కనుక ప్రభువారు లైఫ్ టైం నీతో ఉంటారు. నీతో పాటు భూమి మీద బ్రతికినంత కాలము నువ్వు ఆయనతో పాటు ఉంటావు. ఇంకా చెప్పాలి అంటే కనుక హృదయము శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని ప్రభు వాక్యము సెలవిస్తుంది. యెహోవా హృదయమును లక్ష్య పెట్టును, పై రూపమును లక్ష్య పెట్టారు. ఆమె ఇప్పుడే నీ బాల్యము రూపము ఎలాగున్నదో, నీ పై రూపము ఎలాగున్నదో అని దానిని చూసుకొని నువ్వు అతిశయించకుండా నీ హృదయమును నీవు పవిత్రపరచుకోగలిగితే, ఆమె నీ హృదయమును నీవు పరిశుద్ధపరచుకోగలిగితే, హృదయము శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచేదరని ప్రభు వాక్యము సెలవిస్తుంది. ఈ భూమి మీద జీవించినప్పుడే నీ హృదయాన్ని నీవు ప్రతిరోజు పరీక్షించుకొని, ప్రతిరోజు పరిశుద్ధపరచుకొని, ప్రతిరోజు పవిత్రపరుచుకుంటే నీవు దేవుణ్ణి చూసేలాగా నీవు బ్రతకగలుగుతావు. అప్పుడు నీవు ఎప్పుడైతే దేవుణ్ణి చూసేలాగా బ్రతకగలుగుతావో, భూమి మీద నువ్వు జీవిస్తున్నప్పుడే దేవుని యొక్క నేత్రములను నీవు పొందుకుంటావు. ఎట్లా పొందుకుంటావు అంటే, హృదయము శుద్ధి కలిగిన వారు ధన్యులు, ఆమేన్, వారు దేవుణ్ణి చూచెదరు. నీ హృదయము శుద్ధిగా ఉంటే, నీ కళ్ళు శుద్ధిగా ఉంటే, అప్పుడు నువ్వు దేవుణ్ణి చూస్తావు. ఈ భూమి మీద బ్రతికినంత కాలము కూడా దేవునితోటే కాదు, మనుషుల చేత నువ్వు ఇంకా ప్రేమించబడాలి అని ఆశపడితే, మనుషుల చేత ఇంకా నీవు వారితో మంచిగా ఉండాలి అని నువ్వు ఆశపడితే కనుక వారిని ప్రేమించాలి అనుకుంటున్నావా? అఫ్కోర్స్ ప్రేమించాలి, నిజమే. కానీ ప్రేమ కంటే ఎక్కువగా, వారిని ప్రేమించడం కంటే ఎక్కువగా ప్రతి దినము, ప్రతిరోజు కూడా నీ హృదయాన్ని నీవు పవిత్రపరుచుకుంటూ, నీ హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకుంటూ ఉండగలిగితే కనుక నువ్వు దేవుని చూడగలుగుతావు. సేమ్ టైం నీ కళ్ళ ఎదుటి ఎవరున్నప్పటికీ కూడా నీ నేత్రములతోటి నీవు కాకుండా దేవుని నేత్రములతోటి నీవు వారిని చూడగలుగుతావు. అప్పుడు వారు ఏ రూపంలో ఉన్నప్పటికీ, ఏ విధంగా ఉన్నప్పటికీ వారు కూడా నిన్ను ప్రేమిస్తారు. సేమ్ టైం నీవు
కలిగి ఉన్న కనులతో, అంటే దేవుని ఇచ్చిన నేత్రములతోటి ఆయన్ని చూడగలుగుతావు. ఆ రోజు యోబు తన కనులతో నిబంధన చేసుకున్నాడు. ఆమె ప్రియ సహోదరుడా, సహోదరి, నీలో బలం ఉన్నప్పుడే, నీలో అన్నీ ఉన్నప్పుడే, లేదా నీ భర్త, నీ భార్య నిన్ను అసహించుకుంటున్నారా? లేదు. నీ కన్నులతోటి దేవుణ్ణి చూసేలాగా నీవు బ్రతుకు. దేవునితోటి నీవు నిబంధన చేసుకో. మీ కుటుంబములు మంచిగా కట్టబడితే, మీ కుటుంబాలు మంచిగా దీవించబడితే, మీ కుటుంబములను కన్నులతో దేవుణ్ణి చూసేలాగా మీరు బ్రతకగలుగుతారు. అప్పుడు మీ హృదయంలో అపవిత్రత ఉండదు, మీ హృదయంలో పరిశుద్ధత ఉంటుంది, మీ హృదయంలో పవిత్రత ఉంటుంది. ఈ విధముగా మీ కుటుంబాల్ని ముందుకు కట్టుకోండి. ఆ రోజు యోబు చేసిన పని అదే. తన కన్నులతోటి దేవునితో నిబంధన చేసుకున్నాడు కాబట్టి తన కుటుంబం బహుగా దీవించబడింది. నీ భార్య లేదా నీ భర్త సరిగా లేదంటే నువ్వు బాధపడద్దు, నువ్వు కృంగిపోకు, నువ్వు ఇబ్బంది పడకు, నువ్వు ప్రార్థన చేయి. యోబు అదే చేశాడు. దినము కూడా తన కుమార్తెల కొరకు, కుమారుల కొరకు అనుదినం ప్రభు సన్నిధిలో బలులు అర్పించుచు వచ్చి ఉన్నాడు. నీవు కూడా నీ భర్త మాట వినట్లేదా? భయపడక ప్రార్థన చేయి. నీ భార్య మాట వినట్లేదా? భయపడక ప్రార్థన చేయి. దేవుడు కలిగి ఉన్న కనులు నీ భర్త పొందుకుంటుంది, నీ భార్య పొందుకుంటుంది. అప్పుడు వారి హృదయము పరిశుద్ధపరచబడుతుంది, వారి హృదయం పవిత్రపరచబడుతుంది. వారు హృదయము శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఆమె నీవు నీ కుటుంబము ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని గొప్ప తీర్మానంలోకి మీరు మీ కుటుంబము వచ్చెదరుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.